భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 17/12/2023 స్వస్తి శ్రీ చాంద్రమాన స్వభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్ష పంచమి ఆదివారం. పంచమి రాత్రి 8:46 వరకు, శ్రవణ నక్షత్రం ఉదయం 8:08 వరకు, వర్జం ఉదయం 11:52 1:22, దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:57 4:41 వరకు, సూర్యోదయం 6:27, సూర్యాస్తమయం 5:25, అమృత గడియలు రాత్రి 8:50 10:08 వరకు, రాహుకాలం ఈరోజు సాయంత్రం 4:30 నుండి 6 వరకు రాహుకాలం. శుభ సమయం ఈరోజు ఉదయం 6 నుండి 7:10 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు శుభకాలం. వ్యాఘ్రత యోగం ఉదయం 7:37, హర్షణం తెల్లవారుజాము 4:32, భవ ఉదయం 9:52, బాలవ రాత్రి 8:46. శ్రవణ నక్షత్రం ఈరోజు చాలా విశేషం. ధనుస్సంకరమైంది రాత్రి 12:34. నేను రాత్రి నుండి కూడా ఈరోజు ఉదయం నుండి కూడా ధనుర్మాసం ప్రారంభమైంది కాబట్టి గోష్ఠిగా చక్కగా అందరూ కూడా ధనుర్మాసాన్ని చేసుకోవాలి. ఇంకా ఏమంటున్నారంటే కర్కటే పూర్వ పల్గుణ్య తులసీ కాననోద్భవాన్ పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. పూమాలై పామాలై పూలమాలను చక్కగా గురించి పరమాత్మకు సమర్పించాలి. పామాలై స్వామికి ధరించిన ఆ మాలలన్నీ కూడా గోదాదేవి ధరించేటువంటిది. అసలు ధనుర్మాసం అంటే ఏం చేయాలి, ఎలా చెయ్యాలి అనేటువంటిది మనకు తెలియాలి. ముందుగా పూర్వకాలం ఇవేమీ లేవండి, పాసురాలు ఇవన్నీ ఏమీ లేవు. పూర్వకాలం ద్రవిడ సాంప్రదాయం. మన వాళ్ళు ఏం మన రాష్ట్రంలో ఉన్నవి ఏం చేయరు. ఇతర రాష్ట్రాల్లో పక్కింటి పొల్లగారు రుచి అని చెప్పి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలను చేస్తూ ఎవరు చేయవలసిన పనులు వాళ్ళే చేయాలి. ద్రవిడులు అంటే చెన్నై వాళ్ళు చేయవలసిన సాంప్రదాయం అన్నమాట. ఇది మనం ఏం చేసామంటే తీసుకొచ్చి మళ్ళీ మనం పూసుకున్నాం అన్నమాట. ఈ పాసురాలని మామూలుగా ఏం చెప్పారంటే ధనుర్మాసంలో తెల్లవారుజామున తీర్థబ్బిని తీసుకురావాలి. తీర్థబ్బిని తీసుకొచ్చి నదికి వెళ్ళి కానీ, చెరువు దగ్గరికి కానీ, లేకపోతే కాలవల దగ్గర కానీ, లేదా నూతి దగ్గరైనా సరే, లేదా స్వామి పుష్కరణి ఉంటే పుష్కరంలో కానీ తీర్థబ్బిని బాజా భజంత్రులు కాగడాలతో తీర్థబ్బిని తీసుకురావాలి. స్వామికి తెర వేసి అర్చన చేయాలి. తెల్లవారుజామున 3-4 ప్రాంతాలు అర్చన చేసి స్వామికి ఉదయాన్నే బాలభోగం నివేదన చేయాలి. 10 రోజులు మొదటి 10 రోజులు కట్టిపొంగల్ నివేదన చేయాలి. తర్వాత 10 రోజులు కూడా దద్దోజనాన్ని నివేదన చేయాలి. తర్వాత వచ్చే 10 రోజులు కూడా స్వామికి చక్కెర పొంగల నివేదన చేయాలి. అది కాకుండా మళ్ళీ రోజు విశేష భోగాలు ఉంటాయి. బాలభోగం అని, ఇవి రాజభోగం అని ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చేసుకోవచ్చు. ఈ విధంగా అర్చన చేసి భగవంతుని అర్చించడము, ఆరాధన, తెల్లవారుజాన పూజ చేసి తీర్థం చేసి అర్చన చేసి ఓ భగవద్గీత, భారతమో, రామాయణమో, భాగవతం ఏదో ప్రవచనం చేసుకోవడం, చెప్పించి కూడా వింటమే అసలు ధనుర్మాసం చేయవలసిన నియమాలు ఇవే. కానీ మన ద్రవిడ మన సాంప్రదాయం కాదు ఇది. కొంతమంది వచ్చాక ఇవి ఏం చేశారు, ద్రవిడ సాంప్రదాయాలు పట్టుకొచ్చి మనకు రుద్దేశారు. దాంతో మనం మళ్ళీ ఇవన్నీ పాసురాలు ఇవన్నీ చేసుకుంటాం. చేస్తే తప్పేమీ లేదు, కానీ మన సాంప్రదాయం అయితే అది చేసుకుంటూ దేవాలయంలో, మా ఊళ్ళో అలాగే జరుగుతుంది. దేవాలయంలో శివకేతులు కూడా భేదం లేదు, ధనుర్మాస శివుడికి కూడా ప్రీతే. కాబట్టి ఈ ధనుర్మాసంలో రోజు కూడా ఒక రోజున శివుడు, ఒక రోజున విష్ణువుడు పల్లకీసే ఉంటుంది అన్నమాట. రోజు కూడా స్వామివారి పల్లకీసే గ్రామం అంతా కూడా ఊరేగింపుగా వెళ్తారు రోజు. అలా వెళ్ళడం వల్ల గ్రామ సంరక్షణ. అలా కృష్ణుడు గోపికలతో కలిసి ఆయన కూడా తెల్లవారుజామునే ఎవరు ఇంటి ముందు ముగ్గు వేశారు, గొబ్బెమ్మలు వేశారా లేదా, ఎవరు నా భక్తులు కారు వాళ్ళ పరీక్షించడం కోసం కృష్ణుడు నీలాదేవితో కలిసి ఆయన కూడా చక్కగా పర్యాటన చేస్తూ అందరినీ కూడా పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి తెల్లవారుజామునే లేవాలి ఎవరైనా సరే. సూర్యోదయం వరకు పడుకోకూడదు, కర్మభ్రష్టుడు అవుతాడు. సూర్యోదయానికి ముందే తెల్లవారుజామునే 4-5 గంటలకే 4 గంటలకే 3 గంటలకే లేచి చక్కగా మన దగ్గరలో ఉన్న దేవాలయం విష్ణాలయానికి వెళ్ళి చక్కగా విష్ణాలయంలోనే ధనుర్మాసం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఇవన్నీ కూడా స్వామి వాళ్ళు అర్చించి అర్చన అయిన తర్వాత నీరాజన మంత్రపుష్పాలు అవన్నీ ఇచ్చి బాలభోగం ఇస్తారా ప్రసాదం తినాలి. ఎందుకంటే ఈ టిఫిన్లో అవన్నీ కూడా తినకూడదు. చాలామంది ఇవన్నీ తినేస్తున్నారు, తినకూడదు. రోజు కూడా తెల్లవారుజా కట్టుపొంగలి మిరియాలు పెసరపప్పుతో కూడుకున్న అన్నం తింటే కనుక, ప్రసాదం తింటే, కట్టుపొంగలు తింటే ఈ చలికాలం వచ్చే వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయని మన ప్రసాదంలో కూడా రహస్యం ఉంది. మన ఆధ్యాత్మిక ఆరోగ్యపరమైన రహస్యాలు మన తెలుగు పూజల్లో ఉంటాయి. ధనుర్మాసంలో ఆ విధంగా చేసి మీ స్వామిని ఊరేగింపుగా ఆ గ్రామంలో, ఆ పట్టణంలో చక్కగా స్వామి రోజుకొక స్వామిని ఊరేగిస్తూ చెయ్యాలి. ఈ విధంగా ధనుర్మాసం చేసే విధానాలు ఇవి. సాయంకాలం భాగవతం, రామాయణం, భారతం ప్రవచనాలుగా చెప్పుకోవడం,
స్వామికి ఇంకా ధనుర్మాసం ఏమేం కైంకర్యాలు చేయాలి, లక్షదర్శ పూజ, లక్షార్చన, లక్ష కుంకుమార్చన, లక్ష్మీనారాయణ యాగం, శ్రీనివాస యాగం, శ్రీనివాస కళ్యాణం, స్వామి కళ్యాణాలు, ఇలాగ పాయస పూజ, కోరాడ, ఇలా రకరకాల కార్యక్రమాలన్నీ ఆ కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ, అలాగే స్వామి సహస్ర దీపోత్సవం ఇలాంటి కార్యక్రమాలు ధనుర్మాసంలో చెయ్యాలి. రోజు కూడా విష్ణుమూర్తికి తమ భాగవతాన్ని పఠనం చేయడం కానీ, భారతం కానీ, రామాయణం కానీ చదువుకోవడం చాలా విశేషం. ఈ విధంగా ఈరోజు శ్రవణ నక్షత్రం స్వామి విశేషం. ధనుర్మాసం ప్రారంభం కావడం ఈరోజు చాలా విశేషం కాబట్టి స్వామిని ఆరాధించి ఆ పిరుమాళ్ళ సేవ ఇంట్లో చక్కగా పిరుమాళ్ళు పెట్టుకోండి, ఆరాధన చేసుకోండి, అందరూ కూడా తరించండి అని చెప్పడం జరుగుతోంది. ఈ ధనుర్మాసంలో మనం కూడా శ్రీనివాస కళ్యాణాలు అని మనం కూడా చేయడం జరుగుతోంది. నా ఫోన్ నెంబర్ 9515575335 తెలియజేస్తూ ఉన్నాం. తెలుగు వన్ భక్తి వన్ ద్వారా కూడా సంప్రదాయ శ్రీనివాస కళ్యాణాలు, ఈ ధనుర్మాస ఉత్సవాలు, ప్రవచన కార్యక్రమాలు అవన్నీ కూడా మీకు అందివ్వడం జరుగుతోంది. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి చూస్తే మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలం. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా మిశ్రమంగా ఉంది అని తెలియజేయడం జరుగుతోంది. భగవద్గీతలో ఏకాదశోధ్యాయుల కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ అదృష్టపూర్వం ఋషితోస్య దృశ్యోస్మి దృష్ట్యా భయేన చ ప్రవ్యదితం మనోమి తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఇంకా ఏమంటున్నారంటే కృష్ణ పరమాత్మ మనువు ఎన్నడూ చూడని ఆశ్చర్యకరమైన రూపాలు గాంచి మిక్కిలి సంతసించి కానీ భయము చేత నా మనస్సు కలవరపడిపోతున్నది కనుక చతుర్భుజుడవై విష్ణురూపుడవై నాకు దర్శనాన్నిమో దేవదేవాస జగన్నివాస ప్రసన్నుడు కమ్ము అని భయపడిపోతూ అర్జునుడు, అయ్యా నేను చూడలేకపోతున్నాను నీ విశ్వరూపాన్ని, దయచేసి నువ్వు శక్తి ఇచ్చినా నేను చూడలేకపోయినట్టు శక్తి అసమర్థుడైపోయాను. కాబట్టి ఇదివరకు ఎలా ఉండేవాడవో శంకు, చక్రము, కిరీట, గద కలిగి ఆ విధంగా ప్రసన్నమైన రూపాన్ని నేను చూడగలుగుతాను కేశవ, ఆ రూపంతో నాకు దర్శనాన్ని ఇవ్వు అని చెప్పి భయపడిపోతూ స్వామికి ప్రసన్నుడు కమ్ము అని వినయంగా వేడుకున్నారు. ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.